ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు దగ్గరకు వస్తున్నారు. బోర్డు దగ్గర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో బోర్డు ముందే విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారుల సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అటు పోలీసులు, ఇటు బాధితులు ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తతను కంటిన్యూ చేస్తోంది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు దగ్గరకు వస్తూనే ఉన్నారు. బోర్డు దగ్గర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో బోర్డు ముందే విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారుల సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అటు పోలీసులు, ఇటు బాధితులు ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తతను కంటిన్యూ చేస్తోంది. బోర్డు దగ్గర ప్రస్తుత పరిస్థితి హరిత అందిస్తారు. హరిత, బోర్డు దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంటర్ రిజల్ట్స్ వచ్చి 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక తప్పులు మెమోలో ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి. వాటిని పట్టుకొని, ఆ మెమోలను పట్టుకొని ఇక పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఇంటర్ బోర్డు వద్దకు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇంటర్ బోర్డు దగ్గర చూడొచ్చు, ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఇక్కడ ఇంటర్ బోర్డుకు ఏర్పాటు చేశారు. సో ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు అట్లాగే పిల్లలు తమ సమస్యలను చెప్పుకుందాం వచ్చిన వాళ్ళకి నిన్న ఏదైతే సీన్ రిపీట్ అయిందో, అంటే సేమ్ సీన్ మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ అవుతుంది. నిన్న గేట్లు తెరవని వైనం మనం చూసాము, ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణాలు మనం చూసినాము. ఈ రోజు కూడా సేమ్ అట్లాంటి వాతావరణమే నెలకొంది. 3 అంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పహారా కాస్తున్నారు పోలీసులు కూడా. సో ఇంటర్ బోర్డు లోపలికి, అంటే హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో అధికారులతో మాట్లాడించడానికి కూడా, వాళ్ళ సమస్యల్ని లోపలికి వెళ్ళి చూపించుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం మాత్రం ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇవ్వట్లేదు. సేమ్ అదే నిర్లక్ష్యం మాత్రం మనకు కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు మాట్లాడారో, అంటే ఎగ్జామినర్ల, స్క్రూటినైజర్ల పొరపాటు, సెంటర్లో మార్పు వల్లే ఈ ఏపీ, ఏఎఫ్ ఈ అక్షరాలు తప్పులు దొరలాయనేసి, స్క్రూటినైజర్ల అట్లాగే ఎగ్జామినర్ల తప్పు ఉందనేసి ఏదైతే చెప్పారో అది మరింత తల్లిదండ్రులను, విద్యార్థులను మరింత ఆవేదనకు గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులున్నా, సిబ్బంది వల్ల ఏమైనా తప్పులున్నా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారే తప్ప నిజంగా సమస్య వల్ల ఇబ్బంది పడ్డ విద్యార్థులకు కావచ్చు, సమస్య వల్ల ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులకు కావచ్చు ఎటువంటి ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే నాదుడు లేడా అనేసి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు, విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అంటే ఇంటర్ బోర్డు వల్ల మా కొరిగి ఏంటి అనేసి విమర్శలు గుప్పిస్తున్నారు. మనం కొంతమంది స్టూడెంట్స్ ని మాట్లాడిద్దాం. నానా, ఏం జరిగింది? ఏ సమస్యతో వచ్చారు? నాకు ఇంగ్లీష్ లో 95, సాంస్క్రిట్ 95 వచ్చా మ్యామ్. మ్యాథమెటిక్స్ లో 72 మార్క్స్ వచ్చాయి. అన్నిట్లో 90% మార్క్స్ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఇయర్ అన్నిట్లో 90% మార్క్స్ ఉన్నాయి మ్యామ్. కానీ ఇప్పుడు ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో మాత్రం 36, 31 అని వేసారు. ప్రూఫ్ చూడండి. సో ఇప్పుడు ఏం జరిగింది అన్న? మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు నాకు 36, 31 కాదు మ్యామ్, ఇక్కడ 50, 60 అబోవ్ రావాలి. కానీ ఇక్కడ తప్పు వచ్చా మ్యామ్. కానీ నాకు ఎంసెట్ కి ప్రాబ్లం అవుతుంది. ఇట్లా తక్కువ మార్క్స్ వస్తే నాకు 30% క్యాలిక్యులేట్ అవుతుంది ఎంసెట్ లో. కానీ ఇప్పుడు ఓన్లీ 864 రావడం వల్ల పాస్ అని మాత్రమే కాదు, మాకు 90% ఉంటే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. నేను శ్రీ చైతన్య కాలేజ్ నుంచి వస్తున్నాను మ్యామ్. నాకు ఇక్కడ 36, 31 వచ్చాయి. అన్నిట్లో 90% వచ్చాయి. కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో మాత్రం 36, 31 అని వచ్చాయి మ్యామ్. ఇక్కడ 60, 50 అబౌవ్ రావాలి. ఎట్లా రాసావు ఎగ్జామ్? ఎట్లా రాసావు? ఎగ్జామ్ బాగానే రాశాను మ్యామ్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది మ్యామ్, రీకలెక్షన్ చేపిస్తే కూడా మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి. కానీ వెబ్సైట్లో వెళ్తే మాత్రం అది ఓపెన్ అవ్వట్లేదు, స్కిప్ అని వస్తుంది మ్యామ్. అందుకని ఇక్కడికి వచ్చాము మేము. రీకౌంటింగ్ కి రీవెరిఫికేషన్స్ పెట్టుకోమని అధికారులు చెప్తున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? రీకరెక్షన్ పెట్టించుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మ్యామ్ మేము కరెక్టే రాసామని చెప్పి మాకు నమ్మకం ఉంది కాబట్టి పెట్టించుకుంటున్నాము.
కానీ ఇట్లా మళ్ళీ తప్పు కోసం మేము ఏం చేయాలి మ్యామ్? మీరు ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. మీరు మీడియా త్రూ అనన్నా మాకు సొల్యూషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు నెక్స్ట్ కరెక్షన్ చేసే మార్క్స్ ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఎక్కడ 90% మార్క్స్, ఎక్కడ ఫెయిల్ మార్క్స్? మీరు ఇప్పుడు రీకలెక్షన్ పెట్టించమని చెప్తున్నారు. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏముంది? ఎంతమంది పిల్లలు అనవసరంగా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకొని ఏదైనా అగాయం చేసుకుంటే ఎవరు? కనీసం ఒక వ్యక్తి వచ్చి బయటకు వచ్చి సో అండ్ సో తీసుకున్నాము, ఈ టైం పీరియడ్ ఉంది, ఈ టైం పీరియడ్లో మేము సాల్వ్ చేస్తామని కనీసం ఒక్కరైనా చెప్పాలి. అధికారులు కొంచెం టైం ఇవ్వండి, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలి. విద్యార్థులు కూడా ఒక నివేదిక, ఒక కమిటీని ఏర్పాటు చేసాం, నివేదిక వచ్చిన తర్వాత చెప్తాం. తల్లిదండ్రులే ధైర్యం చెప్పాలి పిల్లలకి అంటున్నారు. కరెక్టే మేడం, నివేదిక ఇప్పుడు వాళ్ళకి టైం కావాలి, టైం ఇస్తాము, టైం ఇవ్వమని కాదు. ఎవరు పోలీసులు చెప్తారు ఈ సమాధానం? పోలీసులు కాదుగా చెప్పాల్సింది. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒకటి అఫీషియల్గా లెటర్ తీసుకురమ్మని చెప్పండి. మీకు ఇప్పుడు అసలు ఎక్కడ 90%, ఎక్కడ ఫెయిల్ మార్క్స్? ఇప్పుడు ఇంత తేడాలో నెక్స్ట్ వాల్యుయేషన్స్ కరెక్ట్ వస్తాయని గ్యారంటీ ఏంటి? అసలు సిస్టంలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సిస్టంలో ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు ఒక స్టూడెంట్ కాదు, 2 స్టూడెంట్, 2 కాదు, వేల మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అనవసరంగా ప్రాణాలు తీసుకుంటే ఎవరి ప్రాబ్లము? ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఈ మార్క్స్ అండి, ఎక్కడ 80%, ఎక్కడ 90% మార్క్స్, 1 మార్క్ 2 మార్క్స్. ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు రేపు ఎంసెట్లో కానీ రేపు ఎక్కడికైనా ఎంబసీకి వెళ్ళడానికి ఇన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్లో ఎక్కడని వాళ్ళు తలెత్తుకోగలుగుతారు? సో దీనికి మీరు వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే వచ్చి సరైన సమాధానం చెప్పి పేరెంట్స్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా ఉండండి. చూడొచ్చు, ఒకసారి మీరు కూడా చూపించండి సార్ ఈ మెమోని. సో 38 పాస్, 57 పాస్, 1 మార్క్ వేసేసి మ్యాథమెటిక్స్ పేపర్ 2 లో ఫెయిల్ అని ఇచ్చారు. అలాగే మ్యాథమెటిక్స్ పేపర్ 2B లో 1 మార్క్ ఇచ్చారు. ఒక ఫిజిక్స్ పేపర్ లో కూడా 2 ఇచ్చారు, కెమిస్ట్రీ పేపర్ లో 0 ఇచ్చారు. అంటే ఫెయిల్ అంటే 0 మార్క్స్ అంటే పేపర్ లో ఏం రాయలేదంటారా? అసలు ఇప్పుడు పేపర్ లో ఏం రాయలేదు అని కాదు, ఇప్పుడు పేపర్ రాసినా కూడా అసలు 0 మార్క్స్ వేయడానికి ఆస్కారం ఏముంటుంది? కనీసం పేపర్లో ఏం రాసినా కూడా మినిమం 5 మార్కులు 10 మార్కులు అని వస్తాయి. అసలు 0 మార్క్స్ 1 మార్క్ రావడానికి కారణం ఎందుకు? అసలు పేపర్స్ కరెక్షన్ చేశారా, లేకుంటే జస్ట్ డాటా ఎంట్రీ చేసినట్టు డాటా ఎంట్రీ చేశారా? మీకు డాటా ఎంట్రీ జాబ్స్ కావాలంటే బయట 10,000కి జాబ్స్ ఇస్తారు. మీరు ఇంటర్మీడియట్కి వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు సక్రమంగా నిర్వర్తించాలి, సక్రమంగా చేయాలి. ఏదో డాటా ఎంట్రీ చేసినట్టు 0 మార్క్స్ 1 మార్క్ అనేది టోటల్గా తప్పు. సో ఇట్లాంటి విషయాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లల భవిష్యత్తులతో ఆడుకోవద్దని చెప్పి గవర్నమెంట్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంటర్ బోర్డు మీద గందరగోళం నెలకొంటున్నా కూడా ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు అధికారులు బయటికి వచ్చి ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు. బోర్డు తీరు మాత్రం మారట్లేదు. అందుకనే పేరెంట్స్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. కానీ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంటి అసలు వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు అంటున్నారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతారే, అప్లై చేసినా ఓపెన్ అవుతారే మేడం. నాది కెమిస్ట్రీ 2B ఫెయిల్ అయింది మేడం. నాకు నమ్మకం ఉంది మేడం, అది పాస్ అయితే నమ్మకం ఉంది. వీళ్ళు ఫెయిల్ చేసారు మేడం. ఎట్లా మేడం ఇప్పుడు మేము నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి మేడం? అంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్స్ కి పెట్టుకోమంటే సైట్ ఓపెన్ అవుతారు కదా మేడం. సైట్ ఓపెన్ అవుతారు. ట్రై చేసావా నువ్వు? ఎన్నిసార్లు ట్రై చేసావు? ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఏమైనా హెల్ప్ డెస్క్ కి కాల్ చేసే ప్రయత్నం చేసావా? మినిమం 3 టైమ్స్ ట్రై చేసిన మేడం. అసలు ఓపెన్ ఈరోజు బోర్డ్ ఆఫ్ మనం చూస్తున్నాం కదా, అసలు పోలీస్ వాళ్ళు ఎవరైనా మీడియాతో మాట్లాడదాం అనుకుని వాళ్ళ సమస్యల్ని మనతో చెప్పుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ ఎవరిని నించోనివ్వట్లేదు. అట్లాగే అరెస్ట్ చేసి బయటికి పంపిస్తున్న వైనం మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం చాలా గందరగోళంగా పరిస్థితి నెలకొంది. ఎవరికి వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్లకు ఇదేనా పద్ధతేనా? వాళ్ళకి న్యాయం చేయాలి. కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళు అఫీషియల్ వచ్చి చెప్పాలి, మైకులో అనౌన్స్మెంట్ చేయాలి. ఇలా అవుతుంది, మీరేం వరి కాకండి, మీరు బాధపడకండి, మేము న్యాయం చేస్తాము, మళ్ళీ రివాల్యుయేషన్ ఫ్రీగా తీసుకుంటాము, ఎగ్జామ్ కూడా ఫ్రీ, మీరు ఏమి బాధపడకండి అని చెప్పి అట్లా చెప్పండి. చూస్తున్నాము ఇక్కడ ఎవరైనా నిజంగా గొంతెత్తి మాట్లాడితే మాత్రం పోలీసులు వాళ్ళని ఇక్కడ నించోనివ్వట్లేదు. ఇక్కడ పక్కనే వ్యాన్లు పెట్టుకొని మరి వ్యాన్ లోకి ఎక్కించి స్థానిక పోలీసు మొత్తంగా మనం చూసుకోవచ్చు. స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఎండలో పొద్దున్న ఆల్మోస్ట్ నిన్న చేశారు, సాటర్డే వచ్చారు, సండే హాలిడే అయినా వచ్చారు. అట్లాగే అంటే మన ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నా కూడా అధికారులు పెద్దగా వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఏవైతే అనుమానాలు ఉన్నాయో, వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా
నేనేమన్నా ఏం మాట్లాడాలి తప్పు వేరే తరగతి వచ్చి ఒకసారి అడిగి ఏం చేస్తాను నేను అన్నాను ఆ మాటలు అందరినీ కొట్టి పంపించి